దుష్ట శక్తులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి లేదా దసరా పర్వాన్ని జరుపుకుంటాం. శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించిన సందర్భం కూడా ఇదేనంటారు. అందుకే రామలీలా ఉత్సవం దేశంలో అనేక చోట్ల జరుపుకోవటం సాంప్రదాయం. పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహంగా రావణుని బొమ్మ ఏర్పాటు చేసి దాని దహనం చేస్తారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు సంకేతంగా ఆనందంతో కొడతారు. నిజానికి ఎప్పుడు త్రేతాయుగం నాటి రావణుని మరణానికి సంతోషం పడి మనం దసరా విజయం జరుపుకుంటాము. మహిషాసురుని అమ్మవారు వధించినందుకు సంకేతంగానే ఈ పండుగ జరుపుకుంటున్నాము. అలాంటి రాక్షసులు ఈ కాలంలో లేరా? దశ వికారాల్ని ఓడించాలి. వాస్తవానికి రావణుడు మహిషాసురుడు చెడుకు సంకేతం. రావణుని ఉన్న 10 తలలు మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో పాటు పంచేంద్రియాలు సంకేతం. ఈ 10 లక్షణాలు మనల్ని జీవితాంతం ఆడిస్తాయి, శాసిస్తాయి. వీటిని జయించటమే మనిషికి నిజమైన విజయం. అందుకే రావణుడికి ఈ 10 లక్షణాలు ప్రతీకాలన్నీ. ఈ పందిటిని జయించేందుకు ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మను ప్రయత్నించాలని, అలా జయించిన నాడే నిజమైన విజయదశమి అనేది దసరా పండుగ సందేశం. రావణుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు. ఆయనకు 10 తలలు ఉన్నావో లేవో అంతకు మించి తెలియదు. దుష్టుడైన రావణ బ్రహ్మ ఉన్నాడనే అనుకుందాం. ఆయన్ను కాల్చి చంపినంత మాత్రాన లోకంలో దుష్ట స్వభావం రూపుమాసిపోతుందా? మాసిపోదు. అందుకే మనుషుల్లో ఉన్న దశ వికారాలను ఓడించిన రోజే నిజమైన దసరాగా భావించాలి. ఈ తత్వాన్ని తెలుసుకొని 10 వికారాల్ని ఓడిస్తామని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దసరా జరుపుకోవాలి. జ్ఞానం, దానం, శక్తి, ఆరాధన. విజయదశమికి ముందు నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తాం. ప్రతి అవతారానికి ఒక అర్థం ఉంది. ప్రతి దేవి పూజ వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. నవరాత్రులు లక్ష్మీ, దుర్గా, సరస్వతీ దేవులను పూజిస్తాం. లక్ష్మిని సిరి సంపదలు, ఐశ్వర్యమని, సరస్వతిని విద్యాబుద్ధులు ఇవ్వమని, శక్తి సామ్రాజ్యాలను ఇవ్వమంటూ దుర్గాదేవిని ఆరాధిస్తాం. రావణుడు, మహిషాసురుని వంటి వారిపై విజయం సాధించినందుకు శక్తి కావాలి. మనలోని దశ విధ వికారాల్ని ఓడించేందుకు అంతరంగ శక్తి కావాలి. అంతరంగ బలహీనతను బట్టి మనం దశవిధ వికారాల్ని ఓడించలేము. బలహీనతాన్ని జయించే శక్తిని ఇవ్వు తల్లి అంటూ ఆ దుర్గాదేవి మాతను వేడుకుంటాం. మంచి మార్గంలో నడిచే బుద్ధిని, శక్తిని ప్రసాదించుమంటూ నవదుర్గాల్ని వేడుకుంటాం. నిజానికి ఈ నవశక్తులు విశ్వరూపాలే. అందుకే వీరిని శివశక్తులు అని కూడా అంటాం. అమ్మను జగన్మాత అంటాం కదా. ఆమె అందరికీ మాత అయినప్పుడు చెడు అయినా సరే ఆమె తన సొంత బిడ్డల్ని ఎలా సంహరిస్తుంది అనే సందేహం. రావణ సహజం అపార కరుణామూర్తి అయిన ఆమె తన బిడ్డల్ని ఎందుకు చంపుకుంటుంది? కానీ చెడు మార్గంలో ఉన్న వారిని దారికి తీసుకురావడం ఆమె కర్తవ్యం. అందుకే తన బిడ్డల్లో ఉన్న చెడును సంహరిస్తుంది. ఆ తల్లి జ్ఞానం ఖడ్గంలో అజ్ఞానమే శిరస్సును ఖండించి మనలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. ఆ జగజ్జనని నవరాత్రుల పాటు ఆధ్యాత్మిక సాధన చేస్తే కానీ మనలో ఉన్న దోష వికారాలు తొలగిపోవు. ఈ 9 రోజులు అకుంఠిత దీక్షతో సాధన చేసినప్పుడు మనలోని చెడుపై మనం విజయం సాధించగలం. అలా ఆధ్యాత్మిక శక్తి సాధనకు ఈ నవరాత్రులు అద్భుతమైన అవకాశం. కేవలం వేడుక జరుపుకొని పూజలు చేస్తే సరిపోదు. దసరా పర్వం జరుపుకోవటం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలని గ్రహించాలి. అకుంఠిత దీక్షలు సాధన చేసి మనలోని